सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. జీవితము ఆనందమయమెట్లగును. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. కామ్య కర్మలను వదులుట సన్యాసమనియు సర్వకర్మల యొక్క ఫలములను విడుచుట త్యాగమనియు పండితులు తెలిపిరి. యజ్ఞము, దానము, తపస్సు ఆచరింపదగినవే గాని విడువదగినవి కావు. అయితే ఈ యజ్ఞ దాన తపస్సులు ఆసక్తిని, ఫలాపేక్షను వదిలి చేయవలెను. దేహాభిమానము గలవారికి కర్మలను సంపూర్ణముగా విడుచుట సాధ్యము కాదు. ఎవడు కర్మఫలములను విడుచుచున్నాడో వాడే త్యాగి అని చెప్పబడుచున్నాడు. ఫలాపేక్షను విడువక కర్మలను ఆచరించు వారలకు అనిష్టము, ఇష్టము, ఇష్టానిష్టము అను 3 విధములగు ఫలములు మరణానంతరము కలుగుచున్నవి. కర్మఫల త్యాగము చేయువారలకు అవి ఎన్నటికినీ కలుగవు. సర్వకర్మలు నెరవేరుటకు దేహము, కర్త, ఇంద్రియములు, వివిధములగు క్రియలు, దైవము అను ఈ 5 కారణములై ఉన్నవి. విభక్తములైన సర్వ ప్రాణులయందు ఆత్మ ఏకమైనదిగా తెలిసి చూచెడి జ్ఞానమును సాత్విక జ్ఞానమని, సకల భూతములందును వేరువేరుగానున్న జీవులను వేరువేరుగా నెరవేర్చు జ్ఞానమును రాజస జ్ఞానమని, హేతువు లేనిది, పరమార్థము గానిదియు, అల్పమైనది, ఒక విషయమునందే సమస్త జ్ఞానము ఇమిడి ఉన్నట్లు తలచెడి జ్ఞానమును తామస జ్ఞానమని అందురు. ఫలాపేక్ష లేకుండా సంగరహితముగా రాగద్వేషములు లేకుండా ఆచరించడి కర్మను సాత్విక కర్మ అందురు. కోరికలతో, అహంకారముతో చేసేడి కర్మను రాజస కర్మ అందురు. తాను చేసేడి కర్మ యొక్క పరిణామము ద్వారా కలిగడి హానితో కూడిన హింస చేయు కర్మను తామస కర్మ అని అందురు. ఫలాపేక్ష రహితుడు, అహంకారము లేనివాడు, ధైర్యముతో ఉత్సాహముతో కూడినవాడు, కార్యము సిద్ధించినను సిద్ధించకపోయినను వికారము చెందనివాడు సాత్విక కర్త అనబడును. అనురాగము కలవాడు, ఫలాపేక్ష గలవాడు, లోభి, హింసా ప్రవృత్తి కలవాడు, శుచిత్వము లేనివాడు, హర్ష శోకములతో కూడినవాడు రాజసకర్త అనబడును. పామరుడు, జడుడు, వంచకుడు, సోమరి, దుఃఖించువాడు తామసకర్త అనబడును. కామాది రూపమగు ఆంతరంగిక పరమ శత్రువులే ఆశ అనబడును. అట్టి ఆశయను శత్రువును ఎట్లయినా జయించవలయును. ఈ కామాది రూపములకు శత్రువులే జ్ఞానమునంతము చేసి జీవుని అధోగతికి త్రోసివేయును. కావున వానిని ముందుగా జయించవలెను. అంతరంగ శత్రువగు ఆశకు దాసులైన వారు లోకమునకంతకు దాసులే అగుదురు. నాయన, ఆశ ఎవరికి దాసియై ఒప్పునో వారికి లోకమంతయు దాసియగును. జీవుడు సంసార సాగర మధ్యమున మునకలు వేయుచున్నాడు. జనన మరణ ప్రవాహమనబడి నానా దుఃఖములను అనుభవించుచున్నాడు. అట్టి వానికి తరుణోపాయము బ్రహ్మ విద్యయే. శమదమములను, కరుణ, దయ, పరోపకారము, భగవద్భక్తి, వైరాగ్యము మున్నగు పరమార్థ గుణములను అభ్యసించవలసినదే. నాయన,
జీవితమంతయు చతుషష్టి కళల సముపార్జన ఎందే ముందుగా వినియోగించినచో, అకస్మాత్తుగా మృత్యువు ఆసన్నమైనచో అప్పుడు మనుజుడు ఏమి చేయగలడు? ఆ విద్యలు వానిని అంత్యకాలమున రక్షించునా? యమ బాధలను అవి తప్పించగలవా? లేవు లేవు లేవు. అట్టి శక్తి ఒక్క బ్రహ్మ విద్యకు మాత్రమే గలదు. కనుక సద్గురువులను ఆశ్రయించి జ్ఞానబోధను శ్రవణము చేసి నరావతారులను గుర్తించి సేవించి తరించుటయే మార్గము. ఇక జీవుడు, దేహము మున్నగు వానిని గురించి తెలుసుకుందాము. జీవుడు ఈ జగత్తు పరా అపరా అను రెండు భాగములతో చైతన్య జడములుగానున్నది. ఇందులో పరాభాగమే ఈ జీవుడు. ఈ జీవుడు జగత్తులోని ఒక కణము. పరాప్రకృతియగు జీవుడు అన్నరస పరిణామమే. జీవుడు తిను పంచభూతమయమైన అన్నము క్రమముగా మనస్సు, బుద్ధి, అహంకారములుగా మారుతుంది. సంకల్ప వికల్పములనే క్రియలు మనస్సు యొక్క కార్యములు. నిశ్చయపరచి ధారణ చేయు క్రియయే బుద్ధి. నేను నేను అను నిత్య స్ఫురణ క్రియయే అహంకారము. గ్రహించుట, ధారణము చేయుట, మననము చేయుట అను మూడు క్రియలే చిత్తు లేక చైతన్య స్వరూపము. ఈ చిత్తమే పరా ప్రకృతి. జీవుని విషయాలలో అత్యంత ఇష్టమైన వాటిని నిత్య ధారణ చేస్తూ ఒక స్ఫోట రూపములో చిత్తములోకి చేరుతుంది. ఆ చిత్తము చైతన్యము జలమధ్య ద్వీపములాగా వాసనల స్ఫోటాలతో ఘనీభవించి వజ్రములాగా ఉంటుంది. ఈ వజ్రరూపమైన ఘనీభవించిన స్ఫోటముల సమూహముతో కూడిన చిత్తమే జీవుడు. ఈ జలరూపముగానున్న చైతన్యము దుఃఖానుభవములో యాతనా శరీరముగాను, సుఖానుభవము కోసము భోగ శరీరముగా మారి జీవుని మరణములో బయటకు లాగి నరక స్వర్గలోకములకు ప్రయాణం చేస్తుంది. ఇదే సూక్ష్మ శరీరము. జీవుడు మరణించిన 10వ రోజున మృతి అనంతరము ప్రేతలోకములో నుండి జీవునకు నేను విచారణ చేసి తీర్పునిస్తాను. పాపకర్మలకు నరకలోకమునకు, మధ్యమ కర్మలకు పితృలోకమునకు, ఉత్తమ కర్మలకు స్వర్గలోకమునకు పంపుతాను. ఆ పాపులు తరువాత నర, మృగ, పశువాది జన్మలనెత్తుతారు. మనుష్య జన్మ మరలా దుర్లభము. జీవుడు మరలా జన్మించునప్పుడు పురుషుని రేతస్సు ద్వారా స్త్రీ గర్భమునకు చేరును. జీవుని మరలా గర్భంలోనికి ప్రవేశపెట్టు బీజప్రదుడు పరమాత్మయే. అన్నము జడశక్తి యొక్క సాంద్ర రూపమే. ఈ అన్నము తినబడి జీర్ణమై పలచనై చైతన్యముగా మారుచున్నది. అన్నమే చైతన్య రూపమైన జీవునిగా మారుచున్నది. చైతన్య రూపుడైన జీవుడు ఈ సృష్టిలో అతి బలహీనులలో మొదటివాడు. జీవుడు బ్రహ్మము ఒకటి అయినను శక్తి సామర్థ్యములలో జీవుడు బ్రహ్మము కాడు. పరమాత్మ ప్రళయకాల సంవర్తాగ్ని అయినచో ఈ జీవుడు స్వామిలోని ఒక నిప్పు రవ్వలోని ఒక సూక్ష్మ కణము. అసలు జీవునకు ఏ కాలమునందును బంధము లేదు. సంపూర్ణ ధ్యాన స్థితిలోనున్న జీవుడు వాస్తవముగా నిత్య శుద్ధ బుద్ధ ముక్త ఆత్మస్వరూపుడు. కానీ అంధకార బంధురమైన ఘోర తపస్సునందు పడి కోట్ల కొలది జన్మలలో నానా యాతనలు అనుభవించుచున్నాడు. మూఢ బుద్ధియగు జీవుడు అనిత్యమగు దేహమే తానని భావించి దేహాత్మ బుద్ధిని ఆశ్రయించుచున్నాడు. బుద్భుతప్రాయమైన ఈ జీవితమందు మీన మేషములు లెక్కించుచు వ్యర్థముగా కాలయాపన చేయుట గాని, విషయ బుద్భుతప్రాయుడై భోగలాలసుడై పారమార్థిక అవకాశమును జారవేడుచుట గాని, దేహేంద్రియాది దృశ్య పదార్థములపై మమతను అహంకారమును కలిగియుండుట గాని సరియగు మార్గము కాదు. బ్రతికియున్న 4 రోజులు తన చేతులారా తాను తన ద్రవ్యమును దాన ధర్మములకు ఉపయోగించనిచో తుదకు
రిక్తహస్తములతో బోవునప్పుడు ఏ పుణ్యము వానిని కాపాడగలదు? కనుక నస్వరమగు పాంచభౌతిక దేహమును ఎన్నియో పర్యాయములు ధరించి సుకృతవశమున చక్కటి అవకాశములతో కూడిన మానవ దేహము సంప్రాప్తించినప్పుడు అమృత స్వరూపుడగు పరమాత్మను అనన్య భక్తితో సేవించుట జీవుని ప్రథమ కర్తవ్యము. నా దేహము శాశ్వతము, నా బంధుమిత్రాదులు శాశ్వతము, నా సంపదలు నా కీర్తి శాశ్వతము అని భావించుటయే అజ్ఞానము. స్వల్పమగు ఆయుర్దాయమును వ్యర్థ విలాసములందు తుచ్చ విషయ భోగములందు వ్యర్థము చేయరాదు. అనుభవజ్ఞులైన సద్గురువులను ఆశ్రయించి తరించవలెను. దేహము, మన శరీరాన్ని దేహమని శరీరమని అంటారు. అదే స్వామి శరీరాన్ని దేహము శరీరము అనరాదు, తనువు అనవలెను. మన శరీరము అశాశ్వతము, జడము. దేహము అంటే దహింపబడేది అని అర్థము. శరీరము అంటే కృషించి నశించేది అని అర్థము. మన శరీరము పంచభూతాత్మకమైనది. పృథివీ ఆపహ తేజోః వాయు ఆకాశః. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అనడివే పంచభూతములు. శరీరము అశాశ్వతమైనది. అది షడ్వికార సంపన్నము, అనగా పుట్టుక, బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య, నిర్యాణములు గలది. పుట్టుట గిట్టుట కొరకే కదా. ఈ 6 వికారములు ఎలా సహజమో అలా పునర్జన్మ సహజము. అంత్యకాలములో ఈ దేహము మరలా ఈ పంచభూతములలో కలిసిపోవును. ఈ దేహము జడము. ఇందు చైతన్య స్వరూపుడైన జీవుడు ప్రవేశించగనే కార్యక్రమములు చేయుటకు అనుకూలించుచున్నది. శివుడైన మంగళమయమైన చైతన్య స్వరూపుడైన జీవుడు వెడలిపోగానే ఈ శరీరము శవమగుచున్నది. కనుక శరీరము అశాశ్వతమనియు పంచభూతాత్మకమైనదనియు ఏదో ఒకనాడు నశించక తప్పదనియు ఈ యవ్వనము తాత్కాలికమనియు శరీరము ఆత్మ కాదనియు తెలుసుకొన్నవాడు ధన్యుడు. ఇంతేకాదు, శాశ్వత వస్తువైన పరమాత్మను జీవించి ఉన్నప్పుడే తెలుసుకుని కొలచి ఆరాధించి సేవించి తరించాలి. అప్పుడే జన్మించినందులకు ధన్యత. కనుక దేహాత్మభావంను త్యజించి సత్యమైన పరమాత్మను సేవించి తరించవలయును. విజ్ఞులగు వారు ప్రపంచములోని పదార్థములను చక్కగా ఆలోచించి వాటి ఆపాత సౌందర్యములకు మురిసిపోక వానిపై ఆసక్తిని తగ్గించుకుని శాశ్వతమైన, స్థిరమైన, సనాతనమైన పరమాత్మయందు అనన్య భక్తి కలిగి హృదయ గుహలయందు అట్టి లోకోత్తర సౌందర్యమును సదా వీక్షించుచు బ్రహ్మానుభూతిని బడసి జీవితమును ఆనందమయముగా నొనర్చుకొనవలయును. దేహమును ఉపాధిని ధరించుట వలన జీవుడు దుఃఖముల పాలు పడుచున్నాడు. ఇక దేహమో కర్మము వలన ఏర్పడినది. కర్మము రాగద్వేషాదుల వలన కలిగినది. రాగాదులు అజ్ఞానము వలన జనించినది. కాబట్టి అన్ని ఆపత్తులకు మూలము అజ్ఞానము. ఆ అజ్ఞానమును జ్ఞానముచే తొలగించి వైచినచో సమస్త దుఃఖములు త్రుటిలో అంతమైపోగలవు. పరిపూర్ణ దుఃఖ రాహిత్యమునకు ఇది ఒక్కటియే మార్గము. తనది కాని వస్తువును తనదని భ్రమించి దానిపై వ్యామోహము కలిగియుండుటయే అజ్ఞానము. ఆ వస్తువుపై మమత్వమును వృద్ధి నొందించుకొనుటయే అవిద్య. వాస్తవముగా ఈ దేహము తనది కాదు, ఇంద్రియములు తనవి కావు, మనస్సు కానీ బుద్ధి కానీ తనవి కావు. వీని అన్నింటికి సాక్షి అయిన ఆత్మయే తాను. దేహము తనది కానప్పుడు దేహము వెలుపల నుండు బంధ్వాది పదార్థములు, రిలేటివ్స్ ఎక్సెట్రా తనవి ఎట్లగును? కాబట్టి విచారణచే తన ఆత్మస్వరూపమును చక్కగా నెరిగి
దాని యందు నిలకడ కలవాడై తనది కాని వస్తువులకు దేహేంద్రియాదులందును జగత్ పదార్థముల యందును శక్తుడు కాక అసంగియై పరమానందమును జీవుడు పొందవలెను. సద్గురువును ఆశ్రయించి వారి బోధలను శ్రవణము చేసి మననము చేసి నిధిధ్యాసము చేసి తరించవలెను. పరమాత్మ ఆత్మ పరమాత్మ కాదు. పరమాత్మ అవ్యక్తము, అనూహ్యము అను మాయతరకు వెనకనున్నాడు. పరమాత్మను పొందుటకు కానీ కనీసము తెలుసుకొనుటకు కానీ సాధ్యుడు కాడు. కాన ఆత్మప్రాప్తి పరమాత్మ ప్రాప్తి కాదు. బ్రహ్మమే సత్యము, జగత్తు అత్యంతాల్పము కనుక అసత్యము. వేదవాక్య ప్రమాణ ప్రకారము బ్రహ్మ నిర్వచన నిరూపణము వలన ఈ దత్తుడే ఆ బ్రహ్మము అయి ఉన్నాడు. జీవుడు బ్రహ్మము కాదు. పరమాత్మ అనుగ్రహము వలన బ్రహ్మము కాగలడు. లోకములో ఉన్నది ఇద్దరే, పరమాత్మ మరియు జీవుడు. పరమాత్మ పురుషుడు, జీవుడు ప్రకృతి. జీవుడు ప్రకృతియే కానీ పురుషుడు కాడు. స్త్రీ శరీరము పురుష శరీరములలో గల జీవుడు పురుషుడే అనబడును. పరమాత్మ పురుషోత్తముడగును. కాన శరీరమాత్ర భేదము చేత స్త్రీ పురుష భేదమును పాటించుట అజ్ఞానము, భ్రమ. ఈ జన్మలోనే కడతేరే మార్గమును గుర్తించి ఋషులు మహాత్ములు బోధించిన మార్గములో పయనించి ఈ పరమ లక్ష్యములను ఈ జన్మయందే ఇప్పుడే సాధించుట ఉత్తమము గదా. ఎలననగా ఇట్టి సదవకాశము మరు జన్మయందు లభించునో లేదో చెప్పజాలము కదా. శ్రీ దత్తాత్రేయుని షోడశ అవతార నామములు: ఓం శ్రీ యోగిరాజాయ నమః, ఓం శ్రీ అత్రివరదాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః, ఓం శ్రీ కాలాగ్నిశమనాయ నమః, ఓం శ్రీ యోగిజనవల్లభాయ నమః, ఓం శ్రీ విశ్వంభరాయ నమః, ఓం శ్రీ సిద్ధరాజాయ నమః, ఓం శ్రీ జ్ఞానసాగరాయ నమః, ఓం శ్రీ విశ్వంభరావధూతాయ నమః, ఓం శ్రీ అవధూతాయ నమః, ఓం శ్రీ మాయాముక్తావధూతాయ నమః, ఓం శ్రీ శివరూపాయ నమః, ఓం శ్రీ ఆదిగురవే నమః, ఓం శ్రీ దేవదేవాయ నమః, ఓం శ్రీ విశ్వంభరావధూతాయ నమః, ఓం శ్రీ కృష్ణశ్యామకమలనయనాయ నమః. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.